ఫ్రెండ్స్, భద్రాచలంలోని శ్రీరామనవమి జరుగుతుంది. ఈ వీడియోకైతే లైక్ కొట్టండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ చూడండి, ఇది భద్రాచలంలోని మెయిన్ టెంపుల్. ఇక్కడ శ్రీరామనవమి జరిగే ప్రదేశంలో భక్తులైతే చాలామంది వచ్చారు ఈ సంవత్సరం. మీరు చూస్తుందంతా కూడాను ఇది భద్రాచలంలోని టెంపుల్కి దగ్గరలో ఉన్న ఏరియా. ఇక్కడ చూడండి, మీరు గోదావరి మీరు చూసుకుంటే కనుక ఇదంతాను టెంపుల్ దగ్గరలో పార్కింగ్ ప్లేస్ అండి. ఇది చూసుకుంటే కనుక భక్తుల కోసం అని చెప్పేసి పందిళ్ళు వేశారు. సమ్మర్ కనుకను మీరు చూస్తే ఇక్కడ బుక్స్ అమ్ముతున్నారు. సో భద్రాచలం ప్రతి సంవత్సరం ఏప్రిల్లో జరుగుతూ ఉంటుంది శ్రీరామనవమి. ఇక్కడ చూడండి, అన్నదాన కార్యక్రమం నిత్యం జరుగుతూ ఉంటుంది. సో భద్రాచలంలో ఏప్రిల్లో శ్రీరామనవమి జరుగుతుంటుంది. ఇక్కడికి ఎవరైతే తెలంగాణ ముఖ్యమంత్రి ఉంటారో వారు ఈ శ్రీరామనవమికి మరి పట్టు వస్త్రాలు అయితే తీసుకొస్తారు. ఈ శ్రీరామనవమి సీతారాముడికి పెళ్ళి జరిగే సమయంలో. సో ఇక్కడ చూసుకుంటే మీరు భక్తులందరూ కూడాను టెంపుల్లో దర్శనానికి క్యూలో ఉన్నారు. ఇదంతా క్యూ అండి, చూడండి చాలా పెద్దగా ఉంది. ఇక్కడ ఫ్లవర్స్, బుకేస్ అన్నీ అమ్ముతున్నారు. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ చూడండి. సో దేవుడికి సంబంధించినవి కూడా ఇక్కడ అమ్ముతున్నారు. ఇదంతా ఆలయ ప్రాంగణం దగ్గరలో కింద. ఇప్పుడు మనం ఒకసారి ఆలయం పైకి కూడా వెళ్ళి చూడవచ్చు. ఇదంతాను ఇక్కడ చిలక జోస్యం కూడా చెప్తున్నారు, పంచాంగం. ఇక్కడ చూడండి, చిలక జోస్యం చెప్తున్నారు. సో ఇప్పుడు మనమైతే టెంపుల్లోకి ఇది ఎంట్రీ. ఇక్కడ మన చెప్పుల్స్ పెట్టుకొని లోనకి వెళ్ళొచ్చు. ఇది టెంపుల్లోకి ఎంట్రీ. చూడండి పైకి, టెంపుల్లోకి మనం పైకి వెళ్తే ఇక్కడ మనం మెయిన్ గుడి చూడొచ్చు. ఇప్పుడు మనం మెయిన్ గుడి వైపు వెళ్తున్నాము టెంపుల్లో. సో ఇదేనండి మెయిన్ టెంపుల్. ఇక్కడ చూసుకుంటే మెయిన్ ద్వారం ఇది. శ్రీరాముడు, సీతమ్మ వారు ఈ టెంపుల్లోన ఉంటారు. మీరు చూసుకుంటే ఇదే మెయిన్ టెంపుల్ ద్వారము. భక్తులందరూ ఇటు సైడ్ నుంచి క్యూలో నించున్నారు చూడండి. సో ఇక్కడ నుంచి దర్శనానికి వెళ్ళొచ్చు. సో భద్రాచలంలోనైతే ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఏప్రిల్లో జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడికి చీఫ్ గెస్ట్గా ముఖ్యమంత్రి అయితే వస్తారు. సో ఈ సంవత్సరం అయితే రేవంత్ రెడ్డి గారు వచ్చారు. సో మరి ఈ వీడియోకి అయితే లైక్ కొట్టండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇదంతా గోదావరి ఒడ్డునే భద్రాచలం టెంపుల్ అయితే ఉంది. ఈ వీడియోకి అయితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్.